అందరికీ వందనాలు. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో స్వాగతం. మీరందరూ బాగున్నారు కదా? మనము జకరియా ప్రవక్త రాసిన ఈ యొక్క గ్రంథం నుంచి ధ్యానాలు మొదలుపెట్టాం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా జకరియా 4వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి, కలిసి 2 వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం. నేను మీకు 1-2 వచనాలు చదివి వినిపిస్తాను. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకని లేపినట్లు నన్ను లేపి, నీకు ఏమి కనబడుచున్నదని అడగగా, నేను సువర్ణమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదియును, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి అని చెప్పాను. దేవుడి వాక్యమును దీవించునుగాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా, దేవుని శక్తి ద్వారా మాత్రమే. ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత వాక్య భాగ సారాంశము మనం చూసినట్లయితే, జకరియా 5వ దర్శనాన్ని చూశాడు. అందులో అతను 7 దీపస్తంభములు మరియు 2 ఒలివ చెట్లను చూశాడు. ఒలివ చెట్లు దీపస్తంభములకు కాలువల ద్వారా అవి కలపబడి ఉన్నాయి. ఇవి వాటికి నేరుగా ఒలివ నూనెను సరఫరా చేస్తాయి. బంగారు దీపస్తంభము ఆలయానికి సూచనగా ఉన్నట్లుగా మనం ఇప్పుడు చూస్తున్నాం. ఆలయం నిర్మాణం నిలిపివేసినప్పటికీ దేవుడు ఒక రోజు వాటి ద్వారా ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తాడు. మరియు దర్శనంలో బంగారు దీపస్తంభం వలె అద్భుతంగా ఉంటాయని చెప్పారు. నూనెను అందించే 2 ఒలివ చెట్లు యూదా ప్రజల నాయకుడైన జెరుబ్బాబెలును మరియు ఆ సమయంలో ఆలయ నిర్మాణాన్ని నడిపిస్తున్న ప్రధాన యాజకుడైన ఎజ్రాను, యెహోషువను సూచిస్తాయి. ఈ వాక్య భాగం మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన గొప్ప సత్యాలు తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. 1-14 ఆలయం దేవుని పాలనను సూచిస్తుంది కదండి. దేవుని పాలన కదండి. దేవుడు పరిపాలిస్తున్నాడు. మనము ఒక విషయాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో ఎంతమంది పాలకులు ఉన్నా దేవుడే మనల్ని పాలిస్తున్నాడు. దేవుడే మనల్ని మన రాజ్యాన్ని ఆయన నడిపిస్తున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. 7 దీపస్తంభములు అతని కళ్ళను సూచిస్తున్నాయి మరియు 2 ఒలివ చెట్లు ఆయన పనివారిని సూచిస్తున్నాయి. పరిశుద్ధ ప్రజలు మరియు పనివారుల సంఘం ద్వారా దేవుడు ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. సంఘం ద్వారా దేవుడు ప్రపంచాలను పాలిస్తాడు. మన సంఘము ఏ విధంగా ఉంది? పరిశుద్ధంగా ఉందా? ఎందుకంటే మన సంఘం ద్వారానే దేవుడు పరిపాలన చేస్తాడు. సంఘానికి దేవుడు అంత ఆధిక్యత ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళు చాలాసార్లు సంఘాన్ని చాలా విశ్వాసాలు అర్థం చేసుకోలేకపోతున్నారు. సంఘానికి ఎందుకు రావాలి? సంఘంలో మన బాధ్యత ఏంటంటే సంఘము ద్వారా దేవుడు పరిపాలన చేస్తాడు. మరో మాటలో చెప్పాలంటే దేవుడు తన సంఘములో నివసిస్తాడు. కనుక ఈరోజు ఈ ప్రశ్న వేసుకోవాలి, దేవుడు మన సంఘంలో నివసిస్తున్నాడా? మరియు మరింత మనం లోతుగా ఆలోచన చేస్తే, నేను దేవుని చేత ఉపయోగించబడడానికి నేను సిద్ధంగా ఉన్నానా అనే ప్రశ్న వేసుకోవాలి మనం. ఎందుకంటే దేవుడు మన ద్వారా పరిపాలన చేస్తాడు. లోతుగా ధ్యానం చేసినప్పుడు ముఖ్యంగా 6వ వచనం, ఆలయ నిర్మాణం దేవుని ఆత్మ ద్వారా సాధ్యమవుతుంది మరియు పూర్తి చేయబడుతుంది కదండి. ఆలయ నిర్మాణం దేవుడి చేతనే నిర్మించబడుతుంది. ఆ విధంగా పూర్తి చేయాలి. దేవుడు తన పనిని నిర్వహిస్తాడు మరియు పూర్తి చేస్తాడు. మనం కూడా ఈరోజు ఆలోచన చేయాలి. సంఘము నడిపించబడాలన్నా కట్టబడాలన్నా దేవుని ఆత్మ చేత సంఘం నడిపించబడాలి కదండి. దీని అర్థము మన బాధ్యత మినహాయింపబడిందని కాదు. దేవుడు చేస్తాడు అంటే మన బాధ్యత మినహాయించబడిందని కాదు. మానవ ప్రయత్నం మాత్రమే దేవుని పనిని ఎప్పటికీ పూర్తి చేయలేదని దీని అర్థం. ఇప్పటికీ ప్రారంభమైన రక్షణ యొక్క పరిపూర్ణత మరియు ప్రభువును సంతోషపెట్టే మహిమ స్థలంగా సంఘమును నిర్మించడం పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యమవుతుంది కదండి. సంఘమును పరిశుద్ధాత్మ చేతనే కట్టాలి. ఎందుకంటే ఆయన కట్టినప్పుడు దేవుని వాక్యానుసారంగా కట్టబడుతుంది, దేవుని మహిమార్థంగా కట్టబడుతుంది. దేవుని ఆత్మ లేని, దేవుని నడిపింపు లేని సంఘము ఒకసారి ఉంటే పరీక్ష చేసుకోవాలి. ఏ విధంగా ఉంది మన సంఘాలు? నిజంగా దేవుని మహిమార్థమై పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపు ద్వారా కట్టబడుతున్నాయా?
ఆలోచన చేయాలి, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మీ నామానికి ఎంత వందనాలు. అవునైనా మీ ఆత్మ ద్వారా మీరు పరిపాలించే సంఘాలను మేము కట్టడానికి సాయం చేయండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, ఉండండి. అందరినీ మీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇప్పటి వరకు దేవుని వాక్యమును ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడై ఉండిన గాక. ఆమేన్.